ఈ నెల 21వ తేదీ నుంచి దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టీకా అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ రోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కోవిడ్ టీకా కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. కరోనా నియంత్రణకు కోవిడ్ ప్రోటోకాల్స్ ను అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగంపై మరిన్ని వివరాలు. కరోనా రెండో దశలో దేశ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో కరోనా పరిస్థితులు, టీకా కార్యక్రమంపై సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని, వీటిలో భారత్ కూడా ఒకటని తెలిపారు. ఆధునిక కాలంలో ఎలాంటి విపత్తు ఎప్పుడూ రాలేదని అన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కరోనా రెండో దశపై పోరాటం కొనసాగుతుందని అన్నారు. దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు పెంచుకోగలిగామని అన్నారు. ఐసీయూ బెడ్ల సంఖ్య పెరిగిందని, వెంటిలేటర్లను తయారు చేసుకోగలిగామని అన్నారు. और दूसरी वेव से हम भारतवासियों की लड़ाई जारी है. दुनिया के अनेक देशों की तरह भारत भी इस लड़ाई के दौरान बहुत बड़ी पीड़ा से गुजरा है. हम में से कई लोगों ने अपने परिजनों को, अपने परिचितों को खोया है. ऐसे सभी परिवारों के साथ मेरी पूरी संवेदनाएं हैं. साथियों, बीते 100 वर्षों में आई ये सबसे बड़ी महामारी है, त्रासदी है. इस तरह की महामारी आधुनिक विश्व ने न देखी थी, न अनुभव की थी. इतनी बड़ी वैश्विक महामारी से हमारा देश कई मोर्चों पर एक साथ लड़ा है. कोविड अस्पताल बनाने से लेकर आईसीयू बेड्स की संख्या बढ़ानी हो, भारत में वेंटिलेटर बनाने से लेकर टेस्टिंग लैब्स का एक बहुत बड़ा नेटवर्क तैयार करना हो, कोविड से लड़ने के लिए बीते 1.25 साल में ही देश में एक नया हेल्थ इंफ्रास्ट्रक्चर तैयार किया गया है. కరోనా టీకా కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా టీకాను కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని అన్నారు. వ్యాక్సిన్ కోసం ఏ రాష్ట్రం కూడా ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని వర్గాల వారికి టీకా ఉచితంగా అందిస్తామని అన్నారు. ఉచితంగా టీకా వద్దనుకుంటే ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చని అన్నారు. నవంబర్ నాటికి 80% మందికి టీకా అందిస్తామని అన్నారు. कि मिशन इंद्रधनुष के माध्यम से युद्ध स्तर पर वैक्सीनेशन किया जाएगा और देश में जिसको भी वैक्सीनेशन की जरूरत है उसे वैक्सीन देने का प्रयास होगा. हमने मिशन मोड में काम किया और सिर्फ 5-6 साल में ही वैक्सीनेशन कवरेज 60% से बढ़कर 90% से भी ज्यादा हो गई. 60 से 90, यानी हमने वैक्सीनेशन की स्पीड भी बढ़ाई और दायरा भी बढ़ाया. हमने बच्चों को कई जानलेवा बीमारियों से बचाने के लिए कई नए टीकों का भी भारत के टीकाकरण अभियान का हिस्सा बना दिया. हमने इसलिए किया क्योंकि हमें हमारे देश के बच्चों की चिंता थी, गरीब की चिंता थी, गरीब के उन बच्चों की चिंता थी जिन्हें कभी टीका लग ही नहीं पाता था. కరోనా నుంచి టీకా రక్షణ కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అనేక రోగాలకు టీకాలు వేసుకుంటున్నామని, అలాగే కరోనాకు టీకాను తయారు చేసుకోగలిగామని చెప్పారు.
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీ పడుతున్నామని తెలిపారు. గతంలో టీకాల కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదని అన్నారు. మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి టీకా తయారు చేశారని చెప్పారు. ఇప్పటికే 23 కోట్ల టీకా డోసులు తయారు చేశారని అన్నారు. వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారని తెలిపారు. టీకా తయారీకి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చిందని అన్నారు. వ్యాక్సిన్ తయారీ, క్లినికల్ ట్రయల్స్ కు మద్దతు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయాల వలనే వ్యాక్సిన్ వచ్చిందని అన్నారు. దేశంలో 7 కంపెనీలు టీకా తయారు చేస్తున్నాయని అన్నారు. 3 సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని అన్నారు. 100% వ్యాక్సినేషన్కు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. చిన్నారుల టీకా కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది జనవరి 16వ తేదీన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి రానున్న రోజుల్లో మరింత వేగవంతమవుతుందని అన్నారు. వ్యాక్సినేషన్ తయారీలో చిన్న లోపాలు ఉండవచ్చునని అన్నారు. టీకా కొరతపై రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని అన్నారు. కరోనా 2వ దశకు ముందే ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామని అన్నారు. ముక్కులో వేసే టీకాపై ట్రయల్స్ జరుగుతున్నాయని అన్నారు. కరోనా టీకాల్లో 25% ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. भारत के लिए वैक्सीन बनाने वाली कंपनियों को सरकार ने हर तरह से सपोर्ट किया। वैक्सीन निर्माताओं को क्लिनिकल ट्रायल में मदद की गई। रिसर्च और डेवलपमेंट के लिए जरूरी फंड दिया गया। हर स्तर पर सरकार उनके साथ कंधे से कंधा मिलाकर चली। आत्मनिर्भर भारत पैकेज के तहत मिशन कोविड सुरक्षा के माध्यम से भी उन्हें हजारों करोड़ रुपए उपलब्ध कराए गए। पिछले काफी समय से देश लगातार जो प्रयास और परिश्रम कर रहा है, उससे आने वाले दिनों में वैक्सीन की सप्लाई और भी ज्यादा बढ़ने वाली है। आज देश में 7 कंपनियां विभिन्न प्रकार की वैक्सीन का प्रोडक्शन कर रही है। 3 और वैक्सीन का ट्रायल भी एडवांस स्टेज पे चल रहा है। वैक्सीन की उपलब्धता बढ़ाने के लिए दूसरे देशों की कंपनियों से भी वैक्सीन खरीदने की प्रक्रिया को तेज किया गया है। इधर हाल के दिनों में कुछ एक्सपर्ट्स द्वारा हमारे बच्चों को लेकर भी चिंता जताई गई है। इस दिशा में भी 2 वैक्सीन का ट्रायल तेजी से चल रहा है। इसके अलावा अभी देश में एक नेजल वैक्सीन पर भी रिसर्च जारी है। इसे सिरिंज से न देकर नाक में स्प्रे किया जाएगा। देश को अगर निकट भविष्य में इस वैक्सीन पर सफलता मिलती है तो इससे भारत के वैक्सीन अभियान में और ज्यादा तेजी आएगी। केंद्र सरकार ने मुख्यमंत्रियों के साथ हुई अनेकों बैठकों से जो सुझाव मिले, संसद के विभिन्न दलों के साथियों द्वारा जो सुझाव मिले, उसका भी पूरा ध्यान रखा। इसके बाद ही ये तय हुआ कि जिन्हें कोरोना से ज्यादा खतरा है, उन्हें प्राथमिकता दी जाएगी। इसलिए ही हेल्थ वर्कर्स, फ्रंटलाइन वर्कर्स, 60 वर्ष की आयु से ज्यादा के नागरिक, बीमारियों से ग्रसित 45 वर्ष से ज्यादा आयु के नागरिक, इन सभी को वैक्सीन पहले लगनी शुरू हुई है। కరోనా 2వ దశలో మెడికల్ ఆక్సిజన్ కు ఎంతో డిమాండ్ పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి రైలు, విమాన, నౌకాయాన సేవలను ఉపయోగించుకున్నామని అన్నారు. ప్రత్యేక ఆక్సిజన్ రైళ్లను నడిపామని అన్నారు. ఏడాదిలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. भारत में मेडिकल ऑक्सीजन की डिमांड अकल्पनीय रूप से बढ़ गई थी। भारत के इतिहास में कभी भी
इतनी मात्रा में मेडिकल ऑक्सीजन की जरूरत कभी भी महसूस नहीं की गई। इस जरूरत को पूरा करने के लिए युद्ध स्तर पर काम किया गया। सरकार के सभी तंत्र लगे। ऑक्सीजन रेल चलाई गई, एयरफोर्स के विमानों को लगाया गया, नौसेना को लगाया गया। बहुत ही कम समय में लिक्विड मेडिकल ऑक्सीजन के प्रोडक्शन में 10 गुना से ज्यादा बढ़ाया गया। కరోనా మహమ్మారి సమయంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా రేషన్ అందించే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను దీపావళి పండుగ అంటే నవంబర్ నెల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్స్ ను తప్పకుండా పాటించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, 2 గజాల సురక్షిత దూరం పాటించడం ద్వారా కోవిడ్ నుంచి రక్షణ పొందవచ్చునని అన్నారు. आज सरकार ने फैसला लिया है कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना को अब दीपावली तक आगे बढ़ाया जाएगा। महामारी के इस समय में सरकार गरीब की हर जरूरत के साथ उसका साथी बनकर खड़ी है। यानी नवंबर तक 80 करोड़ से अधिक देशवासियों को हर महीने तय मात्रा में मुफ्त अनाज उपलब्ध होगा। हमें सावधान भी रहना है और कोरोना से बचाव के नियमों का भी सख्ती से पालन करते रहना है। मुझे पूरा विश्वास है हम सब कोरोना से इस जंग में जीतेंगे। भारत कोरोना से जीतेगा। इन्हीं शुभकामनाओं के साथ आप सभी देशवासियों का बहुत बहुत धन्यवाद।